హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హరే కృష్ణ గోకుల క్షేత్రం చూసే ప్రయత్నం చేస్తాము. ఇది సర్వీస్ రోడ్లో నుంచి గుడి యొక్క వ్యూ మనం చూస్తున్నాము. ఈ గుడిలోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ మనకి హరినామ జప ద్వారం కనిపిస్తుంది. 54 స్టోన్స్ ఉంటాయి. ప్రతి స్టోన్ మీద వెళ్ళినప్పుడు ఒక శ్లోకం చదవాలి. సో ఆ రకంగా అర్ధమాల కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతారు. సో 108 కంప్లీట్ చేయాలంటే 2 టైమ్స్ ఈ యొక్క రౌండ్ వేస్తే సరిపోతుంది. సో మనం ఆ యొక్క ఎంట్రన్స్ చూస్తాము. గుడిలోకి ఎంటర్ ఎంట్రన్స్ ఇది మెయిన్ ద్వారము. సో మీరు దీని ద్వారా లోపలికి వెళ్ళొచ్చు. సో లోపలికి వెళ్ళిన వెంటనే మీరు హుండీ చూస్తారు. అలానే గోడకి మీరు ఫొటోసు ఆ యొక్క చైతన్య, శ్రీ చైతన్య, అలానే మన శ్రీకృష్ణుని యొక్క ఫోటోలు చూస్తారు. ఘట్టాలు, వాళ్ళ లైఫ్లో జరిగిన ఘట్టాలని మనం చూస్తాము. సో లోపల విజువల్స్ ఇవి. నేను వెళ్ళినప్పుడు యాక్చువల్గా ఇంకా బ్రేక్ ఉన్నింది. సో బ్రేక్ తర్వాత మళ్ళీ కొంచెం తర్వాత ఓపెన్ చేశారు. అంటే 12 బ్రేక్, 12:15 ఓపెన్ చేశారు. ఇది ఒక ఈవెంట్ రైజింగ్ సహస్ర కోటి హరికృష్ణ ఆ యొక్క నామాలు వాళ్ళు రైజ్ చేస్తున్నారు. సో వచ్చేది ఆగస్టులో శ్రీకృష్ణాష్టమి వస్తుంది కాబట్టి దానికి గుర్తుగా అది చేస్తున్నారు. ఇది బుక్ స్టోరు, అలానే గిఫ్ట్స్, ఐడల్స్, రకరకాల ఐటమ్స్ ఈ యొక్క షాప్ స్టోర్లో అమ్ముతారు. సో ఇది హోమం చేసే ప్లేసు, నాకు ఆనుకుని ఉంటుంది. సో మీరు లోపలికి కానీ వెళ్ళగలిగితే ఈ షాప్లోకి మనకి శ్రీకృష్ణుని యొక్క ప్రతిమలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలానే మెడలో వేసుకునే మీరు ఆ యొక్క దండలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ యొక్క గుడి హరే కృష్ణ గోకుల క్షేత్రం యొక్క వ్యూ కూడా చూసాము. అలానే ఈ యొక్క ఐటమ్స్ ఆ యొక్క పూజా సామాగ్రిలు ఆ యొక్క స్టోర్లో దొరుకుతాయి కాబట్టి అది వాళ్ళు డిస్ప్లే చేశారు. ఇది మనం వెటరుని యొక్క బొమ్మ, అలానే రకరకాల కృష్ణుని ఐడల్స్ చూస్తున్నాము. రకరకాల కలర్స్లో ఎల్లో, ఆరెంజు, బ్లూ, అలా రకరకాలుగా కళ్ళకి హత్తుకునేలాగా బాగా వాళ్ళు కలరింగ్ వేసి పెట్టింటారు. సో మనం చూస్తున్నాము కృష్ణుడు రకరకాల వేరియస్ ఐటమ్స్ చూస్తున్నాము. సో లోపల మీరు కానీ చూస్తే ఈ జపమాలలు, మెడలో వేసుకున్న దండలు అలా మనం చూస్తున్నాము. అలానే రాముని యొక్క ప్రతిమలు కూడా మనం చూస్తున్నాము. సో ఇక్కడ కృష్ణుడు బాగా ఇక్కడ మెయిన్ అట్రాక్షను. సో ఆయన రకరకాలుగా చేసి వాళ్ళు అమ్ముతున్నారు. సో అవి మనం ఆ యొక్క స్టోర్లో చూడొచ్చు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం అవన్నీ. అలానే లక్ష్మీదేవి బొమ్మ, అలానే కృష్ణుడే మెయిన్ ఇక్కడ అట్రాక్షన్. కృష్ణుని యొక్క రకరకాల ఫోటో ఫ్రేమ్స్, రకరకాల ఐడల్స్ ఇక్కడ అమ్ముతున్నారు. సో మనం చూడొచ్చు. సో ఇవి చూస్తున్నారు కదా, కృష్ణుని యొక్క బొమ్మలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు. వివిధ రకాల దేవుళ్ళు కూడా, మెయిన్ హైలైట్ ఉన్న దేవుళ్ళు కూడా ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి, మీరు కొనుక్కోవచ్చు. సో అవి ఇవన్నీ ఫిక్స్డ్ రేట్సే. వన్స్ మీరు కొనుక్కున్నారంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వబడవు. ఆ యొక్క లేబుల్స్ కూడా స్టార్టింగ్లోనే మనం చూసాము. అలానే ఇక్కడ పూజా సామాగ్రి అంటే సాంబ్రాణి, అగరొత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. సో అంటే ఇవి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో ఫిక్స్డ్ రేటే, తగ్గించరు. సో మనం ఎవరికైతే ఇంట్రెస్టో వాళ్ళు కొనుక్కోవచ్చు ఇక్కడ. సో అంటే ఈ యొక్క హరే కృష్ణ గోకుల క్షేత్రం కలిసినప్పుడు మనం చూడొచ్చు. అలానే ఇక్కడ గవ్వలు అవి కూడా అమ్ముతున్నారు. సో కృష్ణుని యొక్క ఫోటో ఫ్రేమ్స్ కూడా అమ్ముతున్నారు. సో ఇది బుకింగ్ కౌంటరు, అంటే అక్కడ బిల్లింగ్ కౌంటరు. ఇవి మామూలుగా అత్తరు అమ్మేటివి, ఇక్కడ బాగా క్వాలిటీ ఉంటాయి. సో నాగ చంప బాగుంటుంది. రిమైనింగ్ కూడా శాండల్వుడ్, లావెండర్ కూడా ఉంటాయి. కానీ నాగచంప బాగా స్మెల్ వస్తుంది, బాగా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. అలానే ఇక్కడ కృష్ణుడు రాధ యొక్క బొమ్మలు మనం చూడొచ్చు. అలానే ఈ యొక్క స్టోర్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ బాగా హైలైట్ కనిపిస్తుంది. అలానే హరే కృష్ణ హరే రామ స్లోగన్ కూడా అక్కడక్కడ రాసి ఉంటారు, అది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మామూలు టెంపుల్కి ఎంటర్ అయ్యేది. మన లెఫ్ట్ సైడు జపద్వారం మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. సో ఈ యొక్క ఈవెంట్స్, ఇది మెయిన్ మాస్టర్ ప్లాను. ఈ టెంపుల్ యొక్క మెయిన్ మాస్టర్ ప్లాను, గోకుల క్షేత్రం యొక్క మెయిన్ మాస్టర్ ప్లాను. అంటే ఇక్కడ గెస్ట్ హౌస్, వాటర్ పాండ్లో టెంపుల్, అలా రకరకాల వాళ్ళు డిజైన్ చేశారు. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ప్రస్తుతానికి ఈ మెయిన్ టెంపుల్ ఏదైతే ప్రస్తుతానికి ఇనాగ్రేట్ చేశారో ఆ టెంపుల్ మాత్రమే చూస్తున్నాము. సో టెంపుల్ నుంచి బయట వచ్చినప్పుడు, మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వచ్చినప్పుడు, అలానే సైడ్ ఎంట్రన్స్ ద్వారా వచ్చినప్పుడు, ఆ సైడ్ ఎంట్రన్స్ బయట వచ్చినప్పుడు ఇది ప్రెమిసెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది గార్డెనింగ్ గ్రీనిష్గా ఉంటుంది. అలానే ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ ప్రసాదాలు, కొద్దిగా ఫుడ్ ఐటమ్స్ అమ్ముతారు, అవి మనం కొనుక్కోవచ్చు. ఇలానే ఇంకొక సైడు లెఫ్ట్ సైడ్ చూస్తే మీరు హైవే చూడొచ్చు, అలానే సర్వీస్ రోడ్ కూడా చూడొచ్చు. సో ఇది జైవేగా అనుకుని ఉంటుంది. ఇది తులాభారం అండి. మెయిన్ టెంపుల్కి
ఫ్రంట్లోనే కనిపిస్తుంది మనకి. సో బల ప్రబల విజయ జయ లెక్క గుడికి ద్వారపాలకులు లెక్క ఇక్కడ మనకు కనిపిస్తారు. అలానే ఎలిఫెంట్స్ కూడా మంచి అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. ఇది చైతన్య కృష్ణ శ్రీకృష్ణుని యొక్క వాళ్ళ లైఫ్లో జరిగిన ఘట్టాలు, వాళ్ళ యొక్క మహిమలు, వాళ్ళ యొక్క రూపాలు అవన్నీ మనం ఆ యొక్క ఫోటో ఫ్రేమ్స్లో పెట్టారు. ఇది హుండీ. సో ఎవరైనా డొనేట్ చేయాల్సిన వాళ్ళు చేయొచ్చు. అలానే ఇక్కడ బయట ఒక స్కానర్ కూడా పెట్టుంటారు. ఎవరైనా డొనేట్ చేయగలిగిన వాళ్ళు డొనేట్ చేయొచ్చు ఆన్లైన్లో కూడా. నేను వెళ్ళినప్పుడు బ్రేక్ కాబట్టి 15 మినిట్స్ బ్రేక్ కాబట్టి ఇది హాల్లో సెంటర్లో ఉన్న హెచ్డి ఇది. అలానే మీరు టాప్ హాల్లో కానీ చూస్తే ప్రతి ఒక్క ఫ్రేమ్లో చైతన్య కృష్ణ కానీ అలానే శ్రీకృష్ణుని యొక్క రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఘట్టాలన్నీ చూపిస్తూ ఉంటారు. సో మనం కృష్ణుడు ఎలా జన్మించాడు, అలానే వాళ్ళు ఎలా రాక్షసులను చంపారు, అలానే వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, అనిమల్స్తో డాన్స్ చేస్తున్నప్పుడు. ఇక్కడ ఇది యాక్చువల్గా శ్రీకృష్ణుని యొక్క పేరు, ఆ యొక్క టెంపుల్స్ని బాగా విస్తరించిన ఈయన చూస్తున్నాము. సో ఇతనే అండి మెయిన్ ప్రభుపాద వల్లభుడు. సో ఆయన దీన్ని బాగా ప్రపంచం అంతా వ్యాప్తి చెందించాడు. ఈయన మెయిన్ కీ పర్సను. దాని తర్వాత మిగతా వాళ్ళంతా దాన్ని క్యారీ చేస్తున్నారు ముందుకి. సో మనం చూస్తున్నాము ఆ యొక్క హాల్లో ఉన్న ఫోటో ఫ్రేమ్స్. సో రకరకాల విన్యాసాలు, రకరకాల రూపాల్లో చైతన్య కృష్ణ కానీ శ్రీకృష్ణుడు కానీ వాళ్ళ యొక్క ఘట్టాలు అక్కడ మనం చూస్తున్నాము. అలానే వాళ్ళ యొక్క కీ రోల్స్ వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు. అలాగే మనం అంటే అక్కడ మెయిన్ దేవుళ్ళు క్లోజ్ చేశారు. సో బ్రేక్లో ఉన్నారు. వాళ్ళు ఓపెన్ చేశారు. సో ఇక్కడ కృష్ణుడు రాధ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు బ్లూ కలర్లో ఈరోజు డెకరేట్ చేశారు. అలానే ముందు వాళ్ళకి బలరాముడు అలానే చైతన్య కృష్ణ కూడా చేతులు పైకెత్తుకొని ఉన్నారు లెఫ్ట్ సైడు రైట్ సైడు. అలానే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, అలానే వెంకటేశ్వర స్వామి, అలానే తులసి చెట్టు, ఇలా రకరకాలుగా దేవుళ్ళకి సంబంధించినవన్నీ ఇలా ఉంటాయి. అలానే బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తే హెచ్డి వాల్ పేపర్తో చంద్రుడు బాగా హైలైట్గా అనిపిస్తూ ఉంటాడు. అలానే అది బాగా మంచి అట్రాక్షన్ అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ వీడియో కన్నా మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మంచి కామెంట్స్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.